నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. సంకటహార చతుర్థి జూన్ 14 శనివారం జరుపుకోవాలా, జూన్ 15 ఆదివారం జరుపుకోవాలా? చంద్రోదయ సమయం ఏమిటి? ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి? చంద్రుడు కనిపించకపోతే చేయవలసిన విధి ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహార చతుర్థి వ్రతం. మరి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తాం. మొదటిది వరద చతుర్థి అని, రెండవది సంకటహర చతుర్థి అని అంటాము. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతము అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున మనం ఆచరిస్తాము. మరి సంకటములను తొలగించేందుకు సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం మనము ఈ విధంగా ఆలంబనగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. ఇలా అంగారక చతుర్థి నాడు సంకటహర వ్రతం చేసుకుంటే కుజదోషత సమస్యలు తొలగిపోవడంతో పాటుగా మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది. మరి ఈ అంగారక చతుర్థి మొదటిసారి వ్రతం చేయాలనుకునేవారు ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించినట్లయితే చాలా మంచిది అండి. 2025వ సంవత్సరంలో జూన్ నెలలో సంకటహర చతుర్థికి చవితి తిథి జూన్ 14 శనివారం మధ్యాహ్నం 2:31 నుండి జూన్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:12 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. కానీ మనము సంకటహర చతుర్థి అనేది చవితి తిథి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఎప్పుడు ఉంటే ఆ రోజునే సంకటహర చతుర్థిగా పరిగణిస్తామండి. మనకి సూర్యోదయంతో ఆదివారం ఉంటుంది, కానీ చంద్రోదయంతో చవితి తిథి మాత్రం శనివారం మాత్రమే ఉందండి. కాబట్టి జూన్ 14 శనివారం సంకటహర చతుర్థి అనేది జరుపుకుంటాము. జూన్ 15 ఆదివారం అయితే మాత్రం సంకటహర చతుర్థి పూజ అనేది జరుపుకోమండి. మరి ఈరోజు అంటే ఆ శనివారం మనకి పూజా సమయాలు ఉదయం 8:44 నుండి ఉదయం 9 గంటల మధ్యలో పూజ ప్రారంభించుకోవచ్చండి. లేదు ఆ సమయం కుదరకపోతే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజ ప్రారంభించుకొని పూజ చేసుకోవచ్చు. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఉదయం 6 గంటల లోపే పూజ ప్రారంభించుకోవచ్చండి. చవితి తిథి ఆ సమయంలో లేదు కదా అనొచ్చు. లేదండి, ఆ రోజు పూజని రోజంతా మనం చేసుకోవచ్చు. మంచి సమయం చూసుకోవాలి. మరి మొదటిసారి పూజ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ నెల మనకు మూడమి ఉంది, గురుమూడమి. కాబట్టి వచ్చే నెలకి మీరు కేటాయించుకొని చేస్తే పర్వాలేదండి. ప్రతి నెల చేసేవాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. మరి సాయంత్రం పూజా సమయాలు రాత్రి 7 గంటల నుండి రాత్రి 9:20 మధ్య పూజ చేసుకోవడానికి మంచిదండి. కానీ ముడుపు మాత్రం ఉదయమే కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెల ముడుపు కట్టుకునే వాళ్ళు, లేదు మొదటిసారి ముడుపు కట్టుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ నెల కాకుండా వచ్చే నెల నుండి ప్రారంభించండి. మరి ఈ నెల పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం అండి. నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతి అనే నామాన్ని మనము గరికతో అయినా కుంకుమతో అయినా అష్టోత్తరం చెప్పుకుంటూ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని ముఖ్య పట్టణాల్లో చంద్రోదయ సమయాలు అనేవి చూద్దామండి. ముందుగా విజయవాడలో రాత్రి 9:27 హైదరాబాదు రాత్రి 9:38 విశాఖపట్నం రాత్రి 9:19 బెంగళూరు రాత్రి 9:33 ఈ సమయంలో స్వామివారికి ఇది చంద్రోదయ సమయం అండి. ఈ సమయంలో స్వామివారికి ఆర్గ్యం అనేది ఇచ్చుకొని పూజ విరమించవలసి ఉంటుంది. పైన చెప్పిన ప్రాంతాల్లో కాకుండా మరి ఏ జిల్లాలో ఉన్నా మీరు కింద కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు లేదా వేరే రాష్ట్రం నుండి అయితే వేరే రాష్ట్రం పేరు కామెంట్ చేసినట్లయితే వాళ్ళకి తప్పకుండా చంద్రోదయ సమయాలు అనేవి ఇస్తానండి. కాకపోతే మీరు ముందుగా కామెంట్ చేస్తే సరిపోతుంది. లేదా చంద్రోదయ సమయం అయిపోయిన తర్వాత కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగానే మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా చంద్రోదయ సమయం అనేది ఇస్తాను. మరి అమెరికాలో 2025వ సంవత్సరంలో జూన్ 14 శనివారం నాడు సంకటహర చతుర్థి జరుపుకుంటామండి. అక్కడ చంద్రోదయ సమయం రాత్రి 11:36
చంద్రోదయ సమయాలు చూశారు కదండి. ఈ సమయంలో మనం చంద్రుని చూస్తూ చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసుకొని కుదిరితే ఆవు పాలు లేకపోతే నీళ్ళైనా వేసి అక్షింతలు కూడా వేసుకుంటూ మనము చంద్రుని చూస్తూ కిందకి నేల వైపు విడవాలండి. అలా విడడం వల్ల అంటే చంద్రునికి ఆర్గ్యం ఇచ్చినట్లు అవుతుంది, పూజ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు మా ప్రాంతంలో మేఘాల వల్ల కానీ మరి ఏ పరిస్థితుల వల్ల కానీ చంద్రుడు కనిపించలేదు అనుకుంటే ఒక రాగి కాయిన్ లేదంటే వెండి కాయిన్, లేదు అంటే ₹1 కానీ 5 రూపీస్ కాయిన్ అయినా తీసుకుని దాని మీద గంధం రాసి బొట్టు పెట్టి చంద్రుడి కింద ఆవాహనం చేసుకోవాలండి. అంటే దాన్నే చంద్రుడి కింద భావించి దాని మీద ఇందాకలు చెప్పిన విధంగా అక్షింతలు పువ్వులు పాలు లేదా నీళ్లు వేసి విడవలసి ఉంటుంది. దానివల్ల మనకు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఉండ్రాలను మనం ఫ్రూట్స్ కానీ ఇంకేవి పెడితే అవన్నీ మనం నైవేద్యంగా తినవచ్చండి. తరువాత కొంతమంది తమ ప్రాంతంలో మేము పూజ అయిన తర్వాత భోజనం కూడా చేస్తామన్నారు. మీకు మొదటి నుండి వచ్చిన ఆచారాన్ని మరియు మీరు పెద్దలు మీకు మొదటి నుండి చెప్పిన ఆచారాన్ని అయితే పాటించండి. మరికొంతమంది నెలసరి అయినట్లయితే ఎలా అండి, పూజ ప్రారంభించిన తర్వాత ఉదయాన్ని కానీ లేదా మధ్యాహ్నం కానీ అయినట్లయితే ఆ రోజును లెక్క పెట్టాలా అనేసి, లేదండి చంద్రోదయ సమయంలో ఆర్గ్యం ఇచ్చే వరకు ఆ రోజు ఆటంకం కలిగినట్లయితే దాన్ని పరిగణించకూడదండి. ఆ రోజుని ఆ నెలని కూడా మరలా ఆ నెలని స్కిప్ చేసి తర్వాత నెలని కౌంట్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో ఆ రోజు మాత్రం ఆటంకం అనేది రాకూడదు. వచ్చినట్లయితే దాన్ని కౌంట్ కింద తీసుకోకూడదు అన్నమాట. ఇదే కాకుండా ఈ వీడియో మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి నెల సంకటహర చతుర్థికి చంద్రోదయ సమయాలు అనేవి తప్పకుండా ఇస్తానండి. మీరు చంద్రోదయ సమయాలు కామెంట్ చేసినట్లయితే నేను ముందుగానే ఇస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు.